నిజామాబాద్ జిల్లా రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ మాజీ నేత డి శ్రీనివాస్ కారెక్కుతుండటంతో గ్రూప్ రాజకీయాలు మళ్లీ షురూ అయ్యాయి. ఈ నెల 8న టీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నట్లు ప్రకటించిన డీఎస్ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు డీఎస్ వెంట వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సీనియర్ నేతలు. కాంగ్రెస్ పార్టీకి మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ రాజీనామాతో ఇందూరులో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. తనతో పాటు అనుచరులను కూడా పెద్ద సంఖ్యలో కారెక్కించుకునేందుకు డీఎస్ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్నారనే ఇన్ఫర్మేషన్ తో కాంగ్రెస్ సీనియర్ నేతలు అలర్ట్ అయ్యారు. జిల్లాలో కాంగ్రెస్ నాయకులు డీఎస్ వెంట వెళ్లకుండా ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, ఆకుల లలిత, సీనియర్ నేతలు సురేష్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించిన డీఎస్ స్వార్థంతోనే పార్టీ వీడుతున్నారని విమర్శిస్తున్నారు. డీఎస్ వెంట జిల్లా కాంగ్రెస్ ముఖ్యులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్థానిక నేతలను డీఎస్ కు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు డీఎస్ వెంట వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కార్పొరేషన్లోని 10 మంది కార్పొరేటర్లు, 8 మంది సర్పంచ్లు, 2 జెడ్పీటీసీలు, 4 ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు డీఎస్ తో పాటు టీఆర్ఎస్ లో జాయిన్ అవుతారని అంటున్నారు డీఎస్ అనుచరులు. జాయినింగ్ నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. నిజామాబాద్ లో ఉన్న 16 మంది ఎంపీటీసీ సభ్యులు, 8 మంది సర్పంచ్లు, 4 సొసైటీ చైర్మన్లు, మరి అలాగే కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, మొత్తం క్యాడర్ అంతా కూడా మరి తనకు మద్దతుగా తనతో వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. అయితే డీఎస్ పార్టీ వీడినా నష్టం లేదంటున్నారు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు.